సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505551885. నమస్తే, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. నమస్తే ప్రియాంక. సో విజయ గారు, అక్షయ తృతీయ వస్తోంది. సో అక్షయ తృతీయకి మా వ్యూవర్స్ కోసం ఒక స్పెషల్ టెక్నిక్ ఏదన్నా చెప్పండి. షూర్ ప్రియాంక, మే 10th అక్షయ తృతీయ కాబట్టి దానికన్నా ముందు మనకు అమావాస్య వస్తుంది కాబట్టి ఇట్స్ లైక్ న్యూ స్టార్ట్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు ఆ నైట్ ఈవినింగ్ మనం ఒక ఇంటెన్షన్ని తీసుకురావాలి. ఏమని, నేను ఈ అక్షయ తృతీయ రోజు నుంచి ప్రాస్పెరిటీ అనగానే మనకు అమ్మవారు గుర్తుకొస్తారు, రైట్? లక్ష్మీదేవి గుర్తుకొస్తారు. మనకు అబండెన్స్ తెచ్చి ఇచ్చే ఒక దారి చూపిస్తారు అన్న ఒక నమ్మకంతో ఆ రోజుని మనము అక్షయ తృతీయగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ అనేది ఎప్పుడైనా మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఒక రకంగా మనం ఒక స్టాప్ పెడుతున్నాం, మన డైలీ రొటీన్ నుంచి ఒక స్టాప్ పెట్టి మనం ఒక కొత్తదనాన్ని ఆస్వాదించబోతున్నాం అన్న ఒక ఫీలింగ్ లోకి రావడానికి ఇలాంటి సెలబ్రేషన్స్ మనకు ఉన్నాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇండియన్ కల్చర్లో మన అక్షయ తృతీయ అని ఉన్నప్పుడు మనం దాన్ని ఫుల్గా వాడేసుకొని ప్రాస్పెరిటీ ఎలాగైనా నాకు రావాలి అనే ఒక ఉద్దేశంతో మనము ఆ నైట్, అదే ముందు రోజు ఒక ఉద్దేశంతో మీకు ఏమేమి బాధలు ఉన్నాయి అవన్నీ రాసేసి జస్ట్ యు రైట్ ఇట్ డౌన్. ఆల్రెడీ చెప్పాను, రైట్ డౌన్ ఆల్ యువర్ నెగటివ్ థింకింగ్స్. అంటే నెగటివ్గా మీరు ఏది ఆలోచిస్తున్నారు, నాకు ఇది లేదు అంటున్నారు కదా, నాకు ఇది వద్దు అంటున్నారు కదా, ఇవన్నీ ఆ రోజు ముందు రోజు అవన్నీ రాసి మీరు జస్ట్ దాన్ని డిస్పోజ్ చేసేయండి. లైక్ పేపర్లో రాసేసి డిస్పోజ్ చేయడం, వాటర్లో ఉన్న డ్రైన్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. ద నెక్స్ట్ డే ఫుల్ స్నానం చేసిన తర్వాత, లైక్ ఆఫ్టర్ యూ డూ మెడిటేషన్, బీ ఇన్ అ కామ్ స్పేస్ అండ్ స్టార్ట్ రైటింగ్ నాకు ఏం కావాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. సో అక్షయ తృతీయ రోజు కొత్తగా మనము నా స్టోరీని నేను రాయబోతున్నాను అంటే కొత్త స్టోరీని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. న్యూ బిగినింగ్. సో అండ్ ఫినాన్షియల్ బిగినింగ్. ఫోకస్ దేని మీద పెట్టాలంటే ఫినాన్షియల్ కైండ్ ఆఫ్ బిగినింగ్ మీద పెట్టండి. కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నౌ వెన్ యూ స్టార్ట్ ఎలా చేయాలి అంటే ఒక నోట్బుక్ తీసుకొని ఒక పేజ్లో ఒక కాలం ఒక గీత వేసేసి 2 columnsగా స్టార్ట్ చేసేయండి. వాట్ డూ యూ వాంట్, వాట్ ఈజ్ అని పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితంలో ఎలా ఉంది, ఫినాన్స్ ఎలా ఉంది అనే దాని మీద రాయండి. వాట్ డూ యూ వాంట్ అనే దాని మీద రాయండి. వాట్ ఈజ్ అని రాసేటప్పుడు ఐ ఎర్న్ 50,000 rupees పర్ మంత్ అని పెట్టామనుకోండి. వాట్ డూ యూ వాంట్, ఐ వాంట్ అరౌండ్ 2 lakhs పర్ మంత్. ఇట్లా ఎగ్జాంపుల్లో ఈ ఫినాన్స్కి సంబంధించిన అన్ని, ఐ వాంట్ అ కార్ అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది, ఆల్టో ఉంది, సో ఐ వాంట్ టు గో టు హోండా సిటీ. సో ఇలా మీరు మీ వాట్ ఈజ్ ప్రెజెంట్ని అక్కడ రాస్తూ మీరు వాట్ డూ యూ వాంట్ అనే దాన్ని మీరు మారుస్తూ వెళ్ళండి. మారుస్తూ రాస్తూ ఉండండి. ఏది తోస్తే మీకు ఎలా అనిపిస్తే, ఏది మీకు ఆ ఫినాన్స్ ద్వారా మీకు ట్రావెల్ కావాలా, లేకపోతే ఇల్లు కావాలా, ఏంటి 2 BHK నుంచి 3 BHK, సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఇలా రాసిన తర్వాత మీరు దానిని ఒక్కసారి అంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes తీసుకుంటుందేమో. మన గురించి మన ఇమోషన్స్తో మనం రాస్తున్నాం కాబట్టి బీ ఇన్ అ కూల్ స్పేస్ అండ్ దెన్ యూ స్టార్ట్ రైటింగ్. ఈ రాసిన తర్వాత జస్ట్ సిట్ డౌన్ అండ్ రీడ్ ఇట్. అది చదవండి ఒకసారి. మళ్ళీ చదివిన తర్వాత వాట్ ఈజ్ చదవక్కర్లేదు, వాట్ డూ యూ వాంట్ చదవండి. వాట్ ఈజ్ అయిపోయింది, ప్రెసెంట్ ఏం జరుగుతున్నా ప్రియా, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద పాస్ట్ వైబ్రేషన్ అయిపోయింది కాబట్టి దాని మీద దృష్టి పెట్టకుండా వాట్ డూ యూ వాంట్ అంటే ఈ ప్రెసెంట్లో నేను ఒక సీడ్ వేస్తున్నాను. ఒక సీడ్ విత్తనం వేసినప్పుడు అది మొక్క అవుతుంది. అలాగే మనము ఆ బిలీఫ్ సిస్టమ్తో ఈ వాట్ డూ యూ వాంట్ మీద దృష్టి పెట్టి విజువలైజేషన్ చేసేయండి. విజువలైజేషన్ చేస్తూ ఇవి అన్నీ మీకు ఆల్రెడీ వచ్చినట్టు మీరు ఫీల్ అవ్వాలి. మెయిన్ ఫీలింగ్స్ కదా, ఇమోషన్స్తో సంబంధించింది. లా ఆఫ్ అట్రాక్షన్ అయినా యూనివర్స్తో మనం కనెక్ట్ అయ్యేది మన ఫీలింగ్స్తో. కాబట్టి ఈ వాట్ డూ యూ వాంట్లో ఉన్న వాటి గురించి మీరు ఒక్కసారి విజువలైజ్ చేసేసి యూ జస్ట్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ అన్నట్టు విజువలైజ్ చేయాలి, రైట్? జస్ట్
రైట్. ఆ తర్వాత విజువలైజేషన్ చేసి అమ్మవారికి జస్ట్ బీ హ్యాపీ అండ్ గివ్ ఇట్ టు అమ్మవారు చూసుకుంటారన్నట్టు మీరు ఇంకా మర్చిపోవచ్చు. Right. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు వర్క్ మోర్ అంటే వాట్ డూ యూ వాంట్ రాసినప్పుడు నేను జనరల్గా రాశాను ఏమని, ఒక కార్ హోండా సిటీ అని పెట్టాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లైక్ ఇన్ ద డ్యూ కోర్స్ ఇన్ ద జర్నీ అంటే మేనిఫెస్టేషన్కి మన డిజైర్కి ఒక టైం గ్యాప్ ఉంటుంది కదా ఎప్పుడైనా. ఎందుకు టైం గ్యాప్ ఇస్తున్నారు అంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయడానికి కోసమే ఆ టైం గ్యాప్ Right. అసలంటే. అంటే మానవుడు ఏదైనా సాధించవచ్చు, ఏది అనుకున్నా సాధించే కెపాసిటీ మనలోనే ఉంది కాబట్టి ఓన్లీ థింగ్ ఇస్ డిజైర్కి మేనిఫెస్టేషన్కి ఒక టైం గ్యాప్ ఉంది కాబట్టి ఆ టైం గ్యాప్ని మీరు ఎలా వాడాలి అంటే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ. Right. సో హోండా సిటీ కావాలి అన్నప్పుడు నేను నౌ వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ ఈస్ నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటి అంటే మేబీ ఐ కెన్ గో టు ద షోరూమ్కి వెళ్ళి ఒకసారి నేను నాకు ఏ కలర్ కావాలి, ఎలాంటిది కావాలి, ఎలాంటి వెహికల్, ఆటోమేటిక్ కావాలా, మాన్యువల్ కావాలా. సో యు ఆర్ గోయింగ్ టు ద స్పెసిఫిక్స్ అన్నమాట. రైట్. సో వన్స్ యూ గెట్ ఇన్ టు ద స్పెసిఫిక్ you'll get those vibes ఎగ్జాక్ట్లీ and it will be feeded in the subconscious mind. సో మైండ్ లోకి మనం ఆ రియాలిటీని తీసుకురావాలి, ట్రైన్ చేయాలి. Right. మనం ట్రైన్ చేస్తేనే అది రియాలిటీ అవుతుంది. Yeah, we believe in that. So ఎగ్జాక్ట్లీ. సో క్యాజువల్ డిజైర్ ఉంటుంది, డిజైర్ మేనిఫెస్ట్ అవ్వట్లేదు అనేటప్పుడు ఈ జర్నీలో మనం ఈ జర్నీ ఇంపార్టెంట్. Right. జర్నీలో ఫీలింగ్ గుడ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ ఫీలింగ్ గుడ్ తో ఈ మనం రాసిన వాటి మీద నమ్మకంతో మనం చేస్తే మనకు అది ఫలితం ఉంటుంది. right, so this would be a good what do you say, manifestation or affirmation tip for those who are looking for Akshaya Tritiya annamata Yes, kada. yes, right. Thank you so much Vijaya garu. థ్యాంక్ యూ ప్రియా.